విశాఖపట్నంలో సైబర్ మోసం సంచలనం రేపుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర ప్రముఖుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఓ సైబర్ కేటుగాడు బాధితుని బురిడి కొట్టించాడు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించి ఏకంగా సీఎం చంద్రబాబుతో వీడియో కాల్ ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దక్షిణ కోస్తాంధ్రపై మరో ఆవర్తనం నెలకొంది. 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దక్షిణ కోస్తాంధ్రపై మరో ఆవర్తనం నెలకొంది. ఇక 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చిరంజీవి, ఏదైతే కళింగపట్నం వరకు కూడా ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు గమనం అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ యొక్క రుతుపవనాల గమనంతో అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తుఫాను గండం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు శరవేగంగా అయితే విస్తరిస్తున్నాయని ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి ప్రవణాలు ప్రస్తుతం ఉత్తర కోస్తా ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు కూడా విస్తరించి అమరావతి సంబంధించి వరకు కూడా, అంటే దాదాపు కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో కోస్టల్ ఏరియా వరకు కూడా మొత్తం ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ అయితే వెల్లడించారు. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తాంధ్ర ఆనుకొని 1.5 కిలోమీటర్ల మేర ఉపరితలంలో అయితే ఆవర్తనం కొనసాగుతూ దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో అంతను 3.1 కిలోమీటర్స్ అయితే ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంటుందని, వీటి తోడుగా అరేబియా సముద్రంలో కూడా, అంటే ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఏపీ స్టేట్స్ మొత్తం కూడాను ఈ యొక్క అల్పపీడన ధోరణి ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సముద్రం కర్ణాటకతో పాటు తెలంగాణ మీదుగా అయితే కోస్తాంధ్ర వరకు కూడా ఈ యొక్క ద్రోణి కొనసాగుతుంది. దీని కారణంగా వాతావరణంలో పలు మార్పులు అయితే ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఆ నేపథ్యంలో 6 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ని కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతం అయితే జారీ చేశారు. ప్రజలు అలానే రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా చెట్ల కింద కానీ ఇలా సెల్ టవర్స్ కానీ అలాంటి ప్రాంతాల్లో హై వోల్టేజ్ ఉండే ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలైతే జారీ చేశారు. అలానే వైద్య సిబ్బంది సైతం కూడా ఈ యొక్క వాతావరణం మార్పులు సంభవించిన కారణంగా ఈ వాటర్ చేంజెస్ ఉండడంతో అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంటుంది కనుక అందరూ వేడి నీరునే తాగాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.